బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. శత్రువు బలాన్ని తక్కువ అంచనా వేయడం కంటే మన వ్యూహాన్ని అతిగా నమ్మడం ప్రమాదకరమని ప్రపంచ రాజకీయాల్లో ఒక సామెత. సరిగ్గా ఇదే జరిగింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో. ట్రంప్ ఒక ఆరితేరిన వ్యాపారవేత్త. ఆయన ప్రపంచాన్ని ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్లా చూస్తారు. ఆయన మాట చెల్లుబాటు అవుతుందనుకుంటే ఎంతైనా బిగదీసుకుని ఉంటారు. నష్టం జరుగుతుంది, తన మాట చెల్లుబాటు కాదు అనుకుంటే లొంగిపోతారు. ఇది ఆయన గురించి ప్రపంచం ఇప్పుడు అనుకుంటున్న మాట. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం మెచ్చిన ఆర్ట్ ఆఫ్ ది డీల్ రాసిన మేధావి. ఆయన దృష్టిలో ప్రతి మనిషికి ఒక రేటు ఉంటుంది, ప్రతి రాజ్యానికి ఒక పరిమితి ఉంటుంది. మ్యాక్సిమం ప్రెషర్ అంటే గరిష్టమైన ఒత్తిడి అన్న ఆయుధాన్ని ప్రయోగిస్తే ఎంత మొండి శత్రువైనా సరే లాభ నష్టాల బేరీజు వేసుకుని చివరకు టేబుల్ దగ్గరకు వచ్చి మోకాళ్ల మీద నిలబడి సంధి చేసుకుంటాడని ట్రంప్ బలంగా నమ్ముతారు. కానీ ఇక్కడే ట్రంప్ లెక్క తప్పింది. పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉన్న ఇరాన్ అది కేవలం ఒక దేశం కాదు, అది ఒక రెవల్యూషనరీ ఐడియాలజీ. ఆయన ఒక వ్యాపారవేత్తగా ఇరాన్ బ్యాలెన్స్ షీట్ను చూశారు, కానీ ఆ దేశం వెనుక ఉన్న విప్లవ భావజాలాన్ని చదవలేకపోయారు. ఆకలిని భరిస్తాం కానీ అగ్రరాజ్యం ముందు ఆత్మగౌరవాన్ని వదులుకోం అన్న మొండితనం అక్కడ పాలకుల డిఎన్ఏలోనే ఉంది. 2026 ప్రారంభంలో వైట్ హౌస్ ఒక మ్యాప్ను సిద్ధం చేసుకుంది. ఇరాన్ చమురు ఎగుమతులను సున్నాకు పడిపోయేలా చేయడం ద్వారా ఆ దేశం సంధి కోసం వేడుకుంటుందని ట్రంప్ అనుకున్నారు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. పెయిన్ టాలరెన్స్, బాధను భరించే శక్తి. ఇరాన్ పాలకులు బిజినెస్ క్లాస్ నుండి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు 1979 ఇస్లామిక్ విప్లవం నుండి పుట్టుకొచ్చిన వాళ్ళు. వారి దృష్టిలో ఇది కేవలం అధికారం కాదు, ఇదొక డివైన్ మిషన్. వ్యాపారవేత్తకు నష్టం భయం ఉంటుంది, కానీ విప్లవకారుడికి త్యాగం ఒక గర్వకారణంగా ఉంటుంది. ఒక సామాన్య అమెరికన్ పౌరుడికి గ్యాసోలిన్ ధర 10 సెంట్లు పెరిగితే ప్రభుత్వం పడిపోవచ్చు. కానీ ఇరాన్ ప్రజలు దశాబ్దాలుగా ఆంక్షల మధ్యే బతకడం నేర్చుకుని ఎకానమీ ఆఫ్ రెసిస్టెన్స్ను నిర్మించుకున్నారు. రెండోది అంతర్గత తిరుగుబాటుపై అతి నమ్మకం. 2026లో ఇరాన్ వీధుల్లో నిరసనలు మొదలైనప్పుడు ఇరాన్ ముక్కలవుతుందని ట్రంప్ భావించారు. కానీ చరిత్ర వేరే పాఠం చెబుతోంది. బయటి దేశం దాడి చేస్తోంది అని తెలిసినప్పుడు ఇంట్లో ఉన్న శత్రువులు కూడా ఒక్కటవుతారు. అమెరికా ముందు తల వంచడం కంటే ఆకలితో చావడమే మేలు అన్న భావజాలాన్ని వారు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. మూడోది మిత్ర దేశాల వెనకడుగు. సౌదీ అరేబియా, యుఏఈ లాంటి గల్ఫ్ మిత్రులు ఒక్కసారిగా వెనక్కు తగ్గిపోయారు. ఎందుకంటే ఇరాన్ క్షిపణులు తమ చమురు బావుల మీద పడుతుంటే వాషింగ్టన్ దూరంగా ఉంది, కానీ శత్రువు పక్కనే ఉన్నాడని వాళ్ళు గ్రహించారు. ఈరోజు ప్రపంచం ఇరాన్ను చూసి భయపడుతోందంటే అది వారి సైన్యం వల్ల కాదు, వారి యుద్ధం చేసే రీతి వల్ల, శక్తి వల్ల, వ్యూహాల వల్ల. ఇక్కడ మనం ప్రధానంగా 3 అంశాలను గమనించాలి. అసిమెట్రిక్ వార్ఫేర్. అమెరికా దగ్గర $1 బిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లుంటే ఇరాన్ దగ్గర కొన్ని $100కే తయారయ్యే కామికేజ్ డ్రోన్లు, చిన్న పడవలు ఉన్నాయి. ఒక ఏనుగును వేల సంఖ్యలో చీమలు కుట్టి చంపినట్టుగా ఇరాన్ తన చీప్ వార్ఫేర్తో అగ్రరాజ్యాన్ని ముప్పతిప్పలు పెడుతోంది. స్ట్రాటజిక్ డెప్త్. మిసైల్ సిటీస్. ఇరాన్ పర్వతాల కింద కిలోమీటర్ల మేర విస్తరించిన మిసైల్ సిటీస్ ఉన్నాయి. పైన అమెరికా ఎన్ని బాంబులు వేసినా భూమికి 100 అడుగుల లోతులో ఉన్న ఈ క్షిపణి కోటలను ఏమీ చేయలేవు. హర్ముజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. ఇరాన్ దగ్గరున్న అతి పెద్ద ఆయుధం అణుబాంబు కాదు, ఈ జలసంధి. ప్రపంచ చమురులో 20% ఇక్కడి నుండే వెళ్ళాలి. ఇరాన్ ఈ మార్గాన్ని మూసేస్తే
న్యూయార్క్ నుండి న్యూఢిల్లీ దాకా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఇరాన్ అంటే ఒకప్పుడు ఒంటరి పోరాటం చేసే దేశం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వేరు. టెహ్రాన్ వీధుల్లో వినిపిస్తున్న ధైర్యం వెనుక చైనా ఆర్థిక బలం, మాస్కో సైనిక మేధస్సు ఉన్నాయి. చైనా ఎలా సహాయం చేస్తుందో చూద్దాం. యువాన్ కరెన్సీలో ఇరాన్ చమురును కొంటూ డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తూ ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్లా మారింది. రెండోది రష్యా. అధునాతన రాడార్ వ్యవస్థలు, శాటిలైట్ ఇంటెలిజెన్స్ను అందిస్తూ అమెరికా కదలికలను ఇరాన్కు ఎప్పటికప్పుడు చేరవేస్తోంది. యుద్ధాన్ని మొదలు పెట్టడం మన చేతుల్లో ఉండొచ్చు, కానీ దాన్ని ముగించడం మాత్రం శత్రువు చేతుల్లోనే ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపార తెలివితేటలతో ఇరాన్ను కొనాలనుకున్నారు, కానీ ఇరాన్ అమ్మకానికి లేదు అని తేల్చి చెప్పింది. ఈ గందరగోళం ఒక కొత్త ప్రపంచ చిత్రపటాన్ని చూపిస్తోంది. ఇక్కడ డాలర్ కంటే మొండితనం, ఆయుధాల కంటే ఆత్మవిశ్వాసం ఎక్కువ పనిచేస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న ఈ పోరు ఒక పరిష్కారం వైపు వెళుతుందా, లేక పశ్చిమాసియాను మరో మహాయుద్ధంలోకి నెడుతుందా? ఈ చదరంగంలో తదుపరి ఎత్తుగడ ఎవరిది, ఎలా ఉంటుందో వేచి చూడాలి. ప్రపంచం మరోసారి శ్వాస బిగబట్టి చూస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ చుట్టూ ఉచ్చు బిగించింది. ఇది కేవలం ఆంక్షల యుద్ధం కాదు, నేరుగా ఇరాన్ వ్యూహాత్మక స్థావరాలను దెబ్బతీసే ఒక భారీ సైనిక చర్య. ట్రంప్ లెక్క ప్రకారం ఈ స్థాయి దాడి జరిగితే ఇరాన్ వ్యవస్థ కుప్పకూలిపోవాలి. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. అమెరికా బాంబులు పడుతున్న కొద్దీ ఇరాన్ తన గోస్ట్ ఫ్లీట్ ద్వారా చైనాకు చమురును తరలిస్తూనే ఉంది. అమెరికా ఎంతగా అడ్డుకోవాలని చూసినా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురు ఇరాన్ నుంచి బయటకు వెళ్తోంది. అంటే ట్రంప్ వేసిన ఆర్థిక దిగ్బంధనమన్న గోడకు చైనా ఒక రహస్య కిటికీని తెరిచింది. అగ్రరాజ్య వ్యూహం ఇక్కడ చదరంగంలా సాగుతుంటే ఇరాన్ దానిని గెరిల్లా యుద్ధతంత్రంతో ఎదుర్కొంటోంది. భారతీయుల జేబులపై ఇరాన్ యుద్ధం సెగ. ఈ యుద్ధం ఎక్కడో పర్షియన్ గల్ఫ్లో జరుగుతోంది కదా అని మనం నిశ్చింతగా ఉండలేం. దీని ప్రభావం నేరుగా మన మీద పడుతోంది. ప్రత్యేకించి వంటగది మీద ఈ యుద్ధం సెగ బాగా కనిపిస్తోంది. ఈ మార్చి నాటికి భారత్ తన ఎల్పిజి అవసరాల్లో 60% దిగుమతులపైనే ఆధారపడుతోంది. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల సరఫరా నిలిచిపోవడంతో గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. మరోవైపు ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో 92 మార్కును దాటి పడిపోతోంది. గోల్డ్మన్ సాక్స్ లాంటి సంస్థలు భారత వృద్ధి రేటును 5.9% తగ్గించేశాయి. అంటే ఇరాన్ కొండల మధ్య ట్రంప్ వేసిన ఒక తప్పు లెక్క ఇక్కడ మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచి సామాన్యుడి ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఇది కేవలం ఇరాన్ ఫైల్స్ కాదు, ఇది మన ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన ఒక హెచ్చరిక కూడా. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.